ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా అదనపు 2వ కోర్టులో విచారణ ఆసక్తికరంగా జరిగింది. 3 రోజుల కస్టడీ అనంతరం వంశీని కోర్టులో హాజరుపరిచారు కృష్ణలంక పోలీసులు. ఈ సందర్భంగా తనను కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తి ముందు చెప్పారు వంశీ. సత్యవర్ధన్కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. జైల్లో తనను ఒంటరిగా సెల్లో ఉంచారని న్యాయమూర్తికి తెలిపిన వంశీ తనకు ఆస్తమా సమస్య ఉందని, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇబ్బందని తెలిపారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యానే ఒంటరిగా ఉంచుతున్నామని జైలు అధికారులు జడ్జికి వివరించారు. వంశీతో పాటు అటెండర్ను ఉంచేలా ఆదేశాలు ఇన్ఛార్జ్ జడ్జిగా తాను ఇవ్వలేనని చెప్పిన న్యాయమూర్తి రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని ఆదేశించారు. సత్యవర్ధన్ను బెదిరించి భయపెట్టి కేసు తారుమారు చేయాలని చూశారని, వంశీ అతని అనుచరులు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ఏసీపీ దామోదర్ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు సేకరించామని, కోర్టు ఆదేశాలతో 3 రోజుల కస్టడీలో వంశీని ప్రశ్నించినట్లు చెప్పారు. కొన్ని ప్రశ్నలకు వంశీ సమాధానాలు దాటవేశారని, మిస్ అయిన ఫోన్ గురించి అడిగినా తనకు తెలియదన్నారని, అందుకే వంశీని మరోసారి కస్టడీ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీ తీసుకుని 3 రోజులు పోలీస్ కస్టడీ విచారించి వాళ్ళు ఇవన్నీ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పడానికి ఆస్కారం లేకుండా కొన్ని విషయాలు, కొన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నవి ఇవన్నీ ఏమీ అబద్ధం ఆడటానికి ఛాన్స్ లేదు కాబట్టి వాటిని వచ్చాను మా ఇంటికి వచ్చాడు, మేమేం కిడ్నాప్ చేయలేదని చెప్పడం జరిగింది. ఆ రోజు నైట్ నా దగ్గర పడుకున్నా అని చెప్పాడు. మా ఇంట్లోనే పడుకున్నాను, తెల్లారి పొద్దున కూడా వెళ్ళాడని చెప్పాడు. ఆ కార్లో తీసుకెళ్ళింది, కార్లో వచ్చింది అతను కూడా చెప్పాడు. వైజాగ్ వెళ్ళింది, అదంతా కూడా క్లియర్ కట్ మనకు అంత ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ప్లస్ సీసీ ఫుటేజ్లో మన హైవే మీద కార్లు క్రాస్ అయినాయి, చెక్ పోస్ట్ దగ్గర, టోల్ గేట్ దగ్గర చెక్ పోస్ట్ క్రాస్ అయినట్టుంది. అదేవిధంగా హోటల్లో కానీ, వైజాగ్ ఇంట్లో కానీ, అదేవిధంగా భూజా గేట్లో పాస్ దగ్గర కానీ ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని డాక్యుమెంటరీలు, వీళ్ళందరూ కూడా ఎక్కి ఎవరెవరు వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ తీసుకుంది, వైజాగ్ నుంచి మళ్ళీ విజయవాడ నుంచి వైజాగ్ తీసుకుంది, వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్, అట్లా ఎవరెవరు తీసుకుని ఎవరెవరు ఎక్కడ ఏ పాత్ర ఎంత అనేది కూడా క్లియర్ కట్గా దాంట్లో రావడం జరిగింది. ఇంకా దీంట్లో కొంతమందిని మళ్ళీ దీంట్లో అంత కంప్లీట్ కాలేదు. ఫర్దర్గా మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడానికి అవకాశం ఉందని కనుక్కొని చూసి దాన్ని బట్టి మళ్ళీ. కోర్టు వద్ద వంశీని అతని భార్య, పిల్లలు కలిసి మాట్లాడారు. 3 రోజుల పోలీసుల కస్టడీలో తన భర్తను కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో ఇబ్బందులు పెట్టారని, జైలులో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఆయన బాధపడుతూ ఉన్నారని వంశీ సతీమణి పంకజశ్రీ చెప్పారు. అంటే 22 hours కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా, అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది. కాబట్టి అలా వస్తుందని చెప్తే ఆయన కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను, నేను టెంపరీ కాబట్టి మీరు పిటిషన్ వేసుకోండి అన్నారు. అలానే వేసి మనం ఏం ఇబ్బందులేం లేవు. అదే చెప్పారు కదా, ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే అడిగారని చెప్పారు అంతే. కేసులతో ఇబ్బంది పెడుతున్నారని, ఈ కేసులో బలం లేకపోయినా అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారని వంశీ తరపున న్యాయవాది తానికొండ చిరంజీవి అన్నారు. 3 కాదు 10 కేసులు అయినా సరే మేము కోర్టు ద్వారానే తేల్చుకుంటామని, చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. ఏ కేసుల్లో కూడా నిజాలేం లేవు. ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు. ఈ ఒక దాంట్లో బెయిల్ వేసాం, ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు. 10 అంటున్నారు, 8 అంటున్నారు, 9 అంటున్నారు, 11 అంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్ వాళ్ళు అవన్నీ ఒకటి సమాచారం తీసుకున్నా అన్ని కలిపి వీ కెన్ ఛాలెంజ్. ఇప్పుడు సత్యవర్ధన్ ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి SC ST కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో, భవిష్యత్తులో కూడా అన్ని అలాగే జరుగుతాయి.